హలో హై ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక సర్ప్రైజ్ వీడియో అన్నమాట. ఇది శీర్షిక ఒక విషయం అయితే సర్ప్రైజ్ విషయం అయితే చెప్పబోతున్నా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఏంటిది అనేది మీకైతే అందరికీ సర్ప్రైజే. మీరు పూర్తి వరకు అయితే వీడియో చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. శీర్షి అయితే బయట ఉందన్నమాట. చెప్పేద్దాం, ఒక స్వీట్ ఇచ్చి అయితే చెప్దాం. ఓకేనా, స్వీట్ అయితే తీసుకోపోదాం. శిరీష ఏడున్నావే? శిరీష ఏడేం చెప్తున్నావు? వాన పడుతుంది కదా. వాన పడుతుంది, వానలో తడుస్తాయి, ఆరుతాయి. అవునా? ఇవాళ నీకు ఒక సర్ప్రైజ్ తెలుసా? ఏంటిదో ఏంటిదో ఏంటిదని ఎంత మెల్లగా అంటేంది? ఏంటిది బావా? ఏంటిది బావా? అరే నేను చెప్తే నువ్వు ఆగవు. చెప్పు, అది ఆగేదా ఏందని చెప్పు, అది ఆగేదా ఏందని నువ్వు చెప్పు. ఒకసారి నోరు తెరు. చెప్పు. చెప్తా కానీ నువ్వు తెరవే. నీ పనులలో ఉప్పు ఉన్నదా సప్పగా ఉన్నదా? నీ పనులలో ఉప్పు ఉన్నదా సప్పగా ఉన్నదా? సరే గానీ అది చెప్పడానికి ఇప్పుడు తెరువు, నేను చెప్తా. నేను తెరవను. తెరువే, నేను చెప్తా. నువ్వు ఇప్పుడు ఉప్పు ఉందా, ట్రిప్ పేస్ట్ ఉందా అని నువ్వే అన్నావు. ఇప్పుడు ఇప్పుడేం అనను కానీ నీకు మంచి గిఫ్ట్ అన్నమాట. నీకు ఒక సర్ప్రైజ్ అంటే ఎట్లుంటది అంటే సూపర్ ఉంటది. నువ్వు ఎగిరి గెంతెత్తావు. చెప్తే అట్నే అవుతుంది. నోరు తెరు, నీకు చెప్తా. ఒక విషయం చెప్తా. కథలు పడతావు. నువ్వు తెరువే, తెరు. అరే ఏంటిదా? నీకు తెలియదు అసలు? నాకేం తెలియదు అస్సలు. తెలిస్తే నీకెందుకు అడుగుతా చెప్పు. నీకెందుకు అడుగుతా తెలిస్తే? నీకు యూట్యూబ్ లో 50K సబ్స్క్రైబర్ అయ్యారు తెలుసా? నువ్వు చూడలే పొద్దుగాల నుంచి? తీసుకోలే. అంతేనా? వర్షం వస్తుంది, ఇక బట్టలు పిండేది ఉందని నేను బట్టలు పిండుకుంటూనే ఉన్నా. నేను చెల్లి ఎక్కడ చూసినా. సో చాలా సంతోషం. 50,000 సబ్స్క్రైబర్లు అయ్యారు తెలుసా? 50K సబ్స్క్రైబర్ అంటే చాలా సంతోషం. వాన పడుతుంది, అందుకనే నీకు 50,000 అయ్యారు కాబట్టి వాన పడుతుంది. మా బావ చెప్పంగానే అయితే వర్షం అయితే వచ్చేసింది. సో 50K సబ్స్క్రైబర్ అందరికైతే పేరు పేరున అయితే నాకు గిఫ్ట్ ఏం లేదా మరి? ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నా. గిఫ్ట్ ఏం లేదా? మా బావ గట్ట గిఫ్ట్ అట. కుక్కలు వచ్చినాయి కదా, అతిథులు వాళ్ళు కూడా గిఫ్ట్. మనకు సబ్స్క్రైబర్ అయితేనే వాళ్ళు కూడా అతిథులు లెక్క వాళ్ళు కూడా వచ్చిర్రు. సరే ఇంట్లోకి రా, వాన వస్తుంది. సరే, ఎట్లుందే? 50,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా నమ్మలేదు బావా నేను. నువ్వు నమ్మవే, నేను చెప్తే నువ్వేడ నమ్ముతావు? ఇప్పుడు నమ్మినావు కదా, చూసినావు కదా. చూసినాక అయితే నమ్మినా. సో అందరికి హాయ్ ఫ్రెండ్స్. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి అయితే పేరు పేరు నా ఇదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో ఎందుకంటే మీరు అందరు నాకు సపోర్ట్ చేయడం వల్లనే మీ అందరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇట్లా సపోర్ట్ చేయడం రావట్లేదు. ఆమెకు ఒకేసారి అంత మంది వచ్చిర్రు కదా, 50,000 మంది వచ్చిరు కాబట్టి నేను నమ్మలేకపోయినా బావా నిజం అనుకొని అయితే ఆమె ఫీల్ అయింది అనమాట. ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అయితే తెలుపుకుంటున్నా. ఇంకా సో నాకు ఇట్లా సపోర్ట్ చేస్తారని, ఎంతమంది యూట్యూబ్ లో నాకు సపోర్ట్ చేస్తారు, ఇంతమంది సబ్స్క్రైబర్ అవుతారని అయితే నేను అస్సలు ఊహించలేదు. సో అందరికి అయితే ఇంకా మంచిగా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
సో మాటలు కూడా తడబడుతున్నాయి, ఎందుకంటే మనం మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మనకు అంత సపోర్ట్ చేయరు అనుకున్నా నేను. సో మీరు అంతా మంచిగా సపోర్ట్ చేసి, మిడిల్ క్లాస్ కానీ పల్లెటూరులో వీడియోలు అంటే చాలా మంది అయితే పల్లెటూరులో వీడియోలు అంటే కొంచెం ఇగో ఇప్పుడు నేను బయటికి పోయి ఏదైనా వీడియో చేస్తే కొంతమంది అంటున్నారు కదా, అబ్బా ఈమె కనుక చేస్తుంది వీడియో, ఈమె దగ్గరనే అంత ఈమె అవసరం అవి చేయడం అన్నట్టుగా చాలా మంది మాట్లాడుకున్నారు. సో అన్ని మాటలు పట్టించుకోలేదు, నేను పట్టించుకుంటే నేను ఇట్లా ఉండేపోయేదాన్ని. సో అందరు తిడుతూ ఉంటారు, కొంతమంది సాటుకు కూడా మాట్లాడుకున్నారు. సో వాళ్ళందరూ నాకేం చెయ్యర్లే, మీరు అందరు సపోర్ట్ చేస్తే నాకు చాలా. సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ అందరు మీరు అందరు సపోర్ట్ చేస్తే అలాంటి మాటలు నాకేం కాదు. మీ సపోర్ట్ ఉంటే మీరు మంచిగా నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళ మాటలన్నీ నేను పట్టించుకోలేను. సో నేను అలాంటి మాటలు పట్టించుకుంటే నేను ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయకపోదును. సో అలాంటి ఇబ్బందులు కూడా కొన్ని సార్లు మేము ఎదుర్కొన్నాం. సో కొంతమంది కూడా నా షూటింగ్ వచ్చి కూడా నీకు వీడియోలు చేయడం అవసరమా, నువ్వు ఎప్పుడు చేసిన దాని మీదనే చేస్తావు, నీకు అంత అవసరమా అన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. సో వాళ్ళు చెప్పారని నేనేం బాధపడట్లేను. సో ఎందుకంటే మీరు అందరు నాకు సపోర్ట్ ఉన్నారు కదా, అందుకని కొంచెం సంతోషం. సో ఈ రోజు అయితే మంచిగా 50,000 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు అన్నమాట. సో హ్యాపీగా ఉండాలి, ఎందుకు బాధపడు. ఇక ఏదో గత ఎవరో అంటారు పోతారు అంతా జరుగుతుంది, ఓకేనా. ఇట్లా 50,000 మంది సబ్స్క్రైబర్లు అవుతారని నువ్వు అనుకున్నావా? నేను అనుకోలేదు బాబా, నిజంగానే అనుకోలేదు. నిజంగా అనుకోలేదు. మరి అనుకోలేదు. ఈ రోజు అయితే 50,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. మరి పార్టీ ఏంటిది? పార్టీ ఉండాలి కదా, ఏదో ఒక పార్టీ అయితే ఉండాలి కదా. ఏదో ఒక పార్టీ ఉండాలి కానీ ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి అయితే బాగలేదు ఫ్రెండ్స్. కేక్ అయితే కట్ చేయాలనుకున్నా నేను అప్పట్లో. ఫస్ట్ లో అయితే నాకు ఇంతమంది 50,000 మంది సబ్స్క్రైబర్ వస్తే నేను ఒక కేక్ అయితే కట్ చేయాలని సెలబ్రేషన్ మంచిగా మనసులో అనుకున్నా గానీ ఇప్పుడు ఆ టైం కూడా కుదరలే, ఎందుకంటే ఇంట్లో పరిస్థితి అయితే బాగలేదు. సో అందుకని ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయలేం. సో నేనైతే ఇప్పుడైతే మీకు ఒక చిన్న గిఫ్ట్, సో మీకు స్వీట్ అయితే స్వీటేనా? ఇంత చేసి గిఫ్ట్ అంటే స్వీటేనా? ఏదో వేరేదేమో అని అనుకున్నా నేను. లేదు, అంతేనా? అంటే సబ్స్క్రైబర్లు అందరికా పంచుడేనా? సబ్స్క్రైబర్ అందరికి, అక్కలు అన్నలు చెల్లెలు అమ్మ పెదనాన్న అందరు బాబాయ్లు వాళ్ళందరికి అయితే ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి అయితే నా తరపున అయితే ఒక చిన్న గిఫ్ట్ స్వీట్ అయితే అందరు తినాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ అందరికి పంచిన, మీరు ఇక్కడ యూట్యూబ్ లో చూస్తున్నారంటే సెల్లులో చూస్తున్నారంటే నేను ఇట్లా ఇచ్చిన అంటే మీరు అందరు తీసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నా. సో మీరు కూడా అలానే ఫీల్ అయ్యి నాకంటే కొంచెం సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో ఈ స్వీట్ అయితే మీకోసమే. సో నేనైతే పక్కకు పెడుతున్నా. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అయితే అయిపోతుంది. 100K అయిపోయిన తర్వాత అయినా కేక్ కట్ చేయాలా అంటే సబ్స్క్రైబర్ల పేర్ల మీద అయినా కట్ చేయాలి కదా. ఇక్కడ నుంచి అయితే వాయిస్ అయితే కట్ అయిపోయింది, వాయిస్ అయితే క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్. సో క్షమించాలి, ఎందుకంటే వాయిస్ కరెక్ట్ రాలేదు కాబట్టి. అందుకనే మేమైతే ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాం. సో 100K సబ్స్క్రైబర్ అయిన తర్వాత అయితే కేక్ కటింగ్ చేస్తాము, మంచి పార్టీ అయితే చేస్తాము. సో ఇంకా ఏంటంటే సబ్స్క్రైబర్లకి చిన్న స్మాల్ గిఫ్ట్ ఉంటుందని అయితే శిరీష అయితే చెప్తుంది. సో ఏదో ఒకటి గిఫ్ట్ తర్వాత చెప్పేద్దాం. పార్టీ ఏం లేదా శిరీష అని నేను అడిగితే శిరీష ఏమో స్వీట్ అయితే తీసుకొచ్చిందనమాట. స్వీట్ అయితే పార్టీస్తుంది. స్వీటేనా అంటే స్వీటే బావ, నాకు సపోర్ట్ చేసినందుకు నీకైతే స్వీట్ తినిపిస్తున్నాను అనేది ఇస్తే స్వీట్ అయితే తినిపిస్తుంది. సో నాకైతే చాలా సంతోషం అనిపించింది. సో అందరూ సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నాం. ఆమె తినిపించిన తర్వాత నేను కూడా తినిపించాలి కదా. స్వీట్ అయితే తీయగా ఉంది పోయి, ఏంటంటే ఈ స్వీట్ పేరు ఏంటంటే సోంపాపిడి అంట. ఇక ఆమెను కూడా నేను తినిపించాలి కదా, తినిపిస్తున్నాను.